ఎందుకురా గ్లాస్ పిసికావు? రే, ప్రస్తుతానికి ఇలాగే ఉందిరా మన పరిస్థితి. మనం చదివిన చదువుకి బేసిక్ శాలరీ 5,000. ఆ 5,000 పెట్టుకుని ఏం బీగుతాం? బస్ ఛార్జీలకి పాల ప్యాకెట్లకి సరిపోతాయి. ఈ మాత్రం దానికి మా నాన్న ఏమంటున్నాడు తెలుసా? డబ్బంతా తగిలేసి అలా చదివిచ్చేసాను, ఇలా చదివిచ్చేసాను, ఒకటే నస పెడుతున్నాడు రా. చదివేది మెకానికల్ ఇంజనీర్. దీనివల్ల మనకేంటి ఉపయోగం? రెంచులు పట్టుకొని నట్లు బోల్ట్లు బీంచుకోవడం తప్ప. నువ్వు బిగించరా, బిగించో. మనం చదివే చదువు గురించి నీకేం తెలుసు? దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలియదు. అంత ఇంపార్టెంట్ ఏముందిరా మావా? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కదా, ఇక్కడ కూడా మన కాంట్రిబ్యూషన్ లేనిది ఏం జరగదురా మావా. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు మీరు తాగేదంతా నా కంట్రిబ్యూషన్, ఇందులో నీ కంట్రిబ్యూషన్ ఏముందిరా? ఈ బాటిల్ మూతం చూసావా? ఇది మనోళ్ళు చేసింది. అదిగో ఆ ఓపెనర్ ఎలా వచ్చింది? మనోళ్ళు చేస్తేనే వచ్చింది. అక్కడ ఆయన ల్యాప్టాప్ లో పని చేస్తున్నాడు చూడు, ఆ ల్యాప్టాప్ లో స్క్రూ కూడా మనోళ్ళు తయారు చేసిందే. చిన్న మేకు నుండి ఎగిరే విమానం దాకా మన కాంట్రిబ్యూషన్ లేకుండా ఏమీ జరగదు. అరే మావా, మన చదువులో ఇంత ఇంపార్టెంట్ ఉందని చెప్తున్నావు కదా, మరి దానికి తగిన ఉద్యోగాలు డబ్బులు ఎందుకు రావడం లేదురా? కానీ నాకు ఒకటి అర్థమైంది. మనం మెకానికల్ ఇంజనీరింగ్ చదవటం వల్ల ఒక లాభం ఉంది. మనల్ని చూసి మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళంతా భయపడిపోతున్నారా. ముందు మీ ఏదో డిస్కషన్ ఆపండిరా, మందు కొడదాం. కరెక్ట్ రా. అరే మావా, సిగరెట్ ఇవ్వరా. నీ దగ్గర అగ్గిపెట్టి ఉందా? అగ్గిపెట్టే కదా బాయ్. ఏయ్ నో బాయ్, నాకు వేరే ఫైర్మెన్ ఉన్నాడు, వీళ్ళు తెచ్చుకుంటా. గుడ్ ఈవినింగ్ అంకల్. నమస్తే అంకల్. అంకుల్ అగ్గిపెట్టుందా? ఏంటి అంకుల్ అగ్గిపెట్టడితే బాడీ మసాజ్ చేసుకుంటున్నారు? ఏంటి బాబు, అక్కడ ఉంది తీసుకోవచ్చుగా. అది సరే, ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నారు మీరు? 12 సంవత్సరాల నుంచి తాగుతున్నాను. 12 సంవత్సరాల నుంచి తాగుతున్నారా? 12 సంవత్సరాల నుంచి తాగుతున్నప్పుడు వైన్ షాప్కి వచ్చేటప్పుడు అగ్గిపెట్టి దగ్గర పెట్టుకోవాలని తెలియదా మీకు? అది సరే గానీ, ఇందాక నేను వెళ్తున్నప్పుడు ఏదో చెప్పు. ఇందాక వినపడలేదు, సరిగ్గా చెప్పు. ఏదో మంచి మెసేజ్ చెప్పావు కదా, బాబులు సంపాదిస్తే పిల్లలు తాగి చెడిపోయి ఏదో చెప్పావు కదా. నువ్వు 12 ఏళ్ళ నుంచి తాగుతున్నావు కదా, నీ బాబు ఎంత సంపాదించాడు చెప్పు. మొదటి పేకి తాగితే మాజా వస్తుంది, రెండో పేకి తాగితే మొత్తం వస్తుంది, మూడో పేకి తాగితే ఊరికి చోక్ చేసా. నువ్వే ఉద్దేశంతో అన్నావు చెప్పు. అనుకుంటున్నా మాట అన్నాను బాబు. అంకల్ ఏయ్ చెప్పరా. బాబు మరీ మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. ఏ నేను ముందు వెళ్తుంటే నా వెనకాల మాట్లాడినోడు నీకు మరేదేంట్రా? అడగమేంట్రా? అడగరా నీ వేసేద్దాం. ముందు ఎందుకన్నావు నాకు సమాధానం చెప్పు, లేకపోతే నీకు ఎక్కింది దిగిపోతే నాకెక్కేస్తా. పెద్దంత నీకేంట్రా? ఈడితో పనుందిరా. రే నేను వస్తా. ఈడు తాగడానికి వచ్చి మనం తాగడానికి గురించి మాడుతున్నాడు రా.